ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా పర్చూరులో యూటీఎఫ్ సంఘాలు నిరాహార దీక్ష చేపట్టాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తమ హక్కులు సాధించుకోవడానికి ఈ దీక్ష చేపట్టినట్టు తెలిపారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారం కాకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని పలువురు ఉపాధ్యాయులు హెచ్చరించారు. నియమించాలి పిఆర్సీ కమిషన్ జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. పిఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే నంబర్ 57 ప్రకారం సిపిఎస్ ను రద్దు చేయాలి. మేము 57 ప్రకారం 175 నియోజకవర్గాల్లో రణభైరి 3.0 జరుగుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర యూటీఎఫ్ పిలుపు మేరకు నిరాహార దీక్ష జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష చేయడానికి ముఖ్యమైనటువంటి సమస్యలు 2023వ సంవత్సరం ప్రకటించాల్సినటువంటి పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఈ రోజు వరకు కూడా నియమించకపోవడం చాలా బాధాకరం. వెంటనే పిఆర్సీ కమిషన్ చైర్మన్ ని నియమించి 29% అయ్యాన్ని ప్రకటించాలని, అదేవిధంగా పేరుకుపోయినటువంటి డిఏ బకాయిల్ని, ఇప్పటికి 4 విడతల డిఏ బకాయిలు ఉంది, ఈ డిఏలను వెంటనే రిలీజ్ చేయాలని, కోవిడ్ కాలంలో చనిపోయిన ఉపాధ్యాయ ఉద్యోగ కుటుంబాలకు వెంటనే వారి అర్హత కలిగినటువంటి బిడ్డలకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, అలానే 2022వ సంవత్సరం నుంచి కూడా సరెండర్ లీవ్ బకాయిలు పేరుకుపోయి వాటికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించున్నాం కాబట్టి వాటిని వెంటనే రిలీజ్ చేయాలని, అలానే మెడికల్ బిల్లులు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, ఈహెచ్ఎస్ కార్డులు సరిగా పనిచేయడం లేదు, వాటిని కూడా రెగ్యులరైజ్ చేయాలని, ఉపాధ్యాయ ఉద్యోగులు ఏదైతే 18 నెలలుగా ఎదురు చూస్తున్నారో ఆ విధంగా వారికి పిఆర్సీ కమిషన్ ని వెంటనే ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో గతంలో రణభేరి 1.0, రణభేరి 2.0 విజయవాడలోనే జరిగింది. ఈ రోజు రణభేరి 3.0 పేరుతో 175 నియోజకవర్గాల్లో కూడా నిరాహార దీక్ష ఈ రోజు మార్నింగ్ 10 నుంచి 5 వరకు జరుగుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పర్చూరు నిరాహార దీక్ష తరపున కోరుతున్నాం. థ్యాంక్ యూ. నిర్మించి దానికి చైర్మన్ ని అలాట్ చేసి ఈ 12వ పిఆర్సీని అమలు జరిపే దానికోసమై వెంటనే అయ్యారు 29% ప్రకటించే దానికోసమై ప్రధానంగా ఈరోజు మేము ఈ నియోజకవర్గ స్థాయిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఇవాళ జిల్లాలో వేమూరు, అట్లాగే రేపల్లె, చీరాల, ఈ పశ్చిమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వం ఇప్పటికైనా అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ నిరసన తెలియజేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తా ఉందో అదే విధానాన్ని తప్ప మాకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో కడచెవిని పెడుతుంది. అందువల్ల తప్పనిసరిగా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము దాచుకున్న డబ్బు కూడా మీరు వాడేసుకొని మాకున్నటువంటి ఆ ఇబ్బందిని తొలగించే దానికోసమే శాంక్షన్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. జెడ్పీపీఎఫ్ అనండి, అట్లాగే ఏపీ జిల్లానండి, ఏదో కొత్త మొత్తం ఇస్తున్నారు, అయితే సరిపోయే మొత్తం కాదు. దీనికి స్పష్టంగా రోడ్ మ్యాప్ అనేది రూట్ మ్యాప్ మాకు ఏర్పాటు చేసి అలానే టయానికి ఇవాళ తెలంగాణలో ఒక ఆలోచన చేసి నెలకి ఇన్ని దఫాలుగా కోట్లు మంజూరు చేసి ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు నెరవేర్చే పరిస్థితి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి లక్షల రూపాయలు ఉన్నటువంటి బకాయిలు, వివిధ రకాల బకాయిలను చెల్లించాలని, లేని పక్షంలో 12వ పిఆర్సీని వెంటనే నియమించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.